ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణలో మరో కొత్త పార్టీ బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్కు భిక్షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుంది. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా ఇలాగైతే వెళ్ళిపోదామండి. మనం కల్వకుంట్ల కుటుంబంలో విభేదాలు తారస్థాయికి చేరాయని కాంగ్రెస్ రామచంద్ర నాయక్ సంచలన ఆరోపణలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్లో ముసలం మొదలైందని అన్నారు. పార్టీ ప్లీనరీ నుంచి హరీష్ రావుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని తెలిపారు. వీలైనంత తొందరగా ఆ పార్టీ హరీష్ రావు బయటకు వస్తారని, ఆ వెంటనే కొత్త పార్టీ పెట్టబోతున్నారని ప్రచారం హాట్ కామెంట్స్ చేశారు. అందుకే ఇవాళ హుటాహుటిన హరీష్ రావు ఇంటికి కేటీఆర్ వెళ్ళాడని చెప్పారు. ఎన్నడూ లేనిది హరీష్ రావు ఇంటికి కేటీఆర్ వెళ్లాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఇక ఇప్పటికిప్పుడు హరీష్ రావు మీద అంత ప్రేమ ఎలా పుట్టుకొచ్చిందని అడిగారు. హరీష్ రావు బయటకు రావాలని గట్టిగా ఫిక్స్ అయ్యారని, ఈ విషయం కేటీఆర్ చెవిలో పడడంతో ఉన్నపలంగా హరీష్ రావు ఇంటికి వెళ్లి బతిమాడినట్లు సమాచారం అందుతుంది రామచంద్ర నాయక్ అన్నారు. అయితే మరోవైపు ఇటీవల పార్టీ మార్పు వార్తలపైన హరీష్ రావు స్పందించారు. పార్టీ మార్పుపై వచ్చే ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దని కార్యకర్తలు సూచించారు. కేటీఆర్ నాయకత్వంలో అనేకసార్లు నా అభిప్రాయాన్ని చెప్పానని, మా పార్టీలో ఎలాంటి పంచాయతీ లేదని స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతానని జరుగుతున్న చిల్లర ప్రచారాన్ని బంద్ చేయాలని ఆయన కోరారు. ఇక కేటీఆర్ బీఆర్ఎస్ నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే స్వాగతిస్తానని, క్రమశిక్షణ గల కార్యకర్తగా కేసీఆర్ ఆదేశాలు తూచా తప్పకుండా పాటిస్తానని క్లారిటీ